ప్రభువు నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికిని వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనం. దేవునిని సంపూర్ణముగా ఎరిగినవారు, ఆయన చేత మరి విశేషముగా ఎరుగబడిన వారు దేవుని ద్వారా అనేకమైన అద్భుత కార్యములు చేస్తారు అని మనము చూడగలం. మన దేవుడు గొప్పవారు, సర్వశక్తిమంతులు, సర్వమును చేయగలిగిన సమర్థుడు ఆయనే. మనము నమ్మి ఆరాధిస్తున్న దేవుడు గొప్పవారు కాబట్టి మనము కూడా గొప్ప కార్యములను చేయగలం. అంతే కదండి. ఎంతోమంది దైవజనుల జీవితాలను మనం చూచినప్పుడు వారు శారీరకంగా బలహీనులైనప్పటికీ దేవుడు వారి ద్వారా అనేకమైన గొప్ప కార్యములను చేస్తున్నారు. ఆయన మాత్రమే కార్యములు చేసేవారు. ఆయనను నమ్మినవారు, ఆయన చేత నమ్మబడిన వారు మరి గొప్ప కార్యాలు చేస్తారని బైబిల్ మనకు తెలియచేస్తుంది. మీ జీవితాల్లో కూడా ఈరోజు మీరు తలపెడుతున్న ప్రతి పనిని దేవుడు ఆశీర్వదించి గొప్పగా అద్భుతంగా ఆయన మీ పట్ల కార్యమును జరిగించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప కార్యములు, అద్భుత కార్యములు మీరు మా జీవితాల్లో చేసేవారయ్యా. మేము ప్రారంభిస్తున్న పనులను కొనసాగించుటకు కావలసిన మీ శక్తిని మీరు అనుగ్రహించండి. మేము బలహీనులము కానీ బలవంతుడైన దేవుడు మీరే ప్రభువా. నీ కృప చేత గొప్ప కార్యాలు మా ప్రియులెల్లరి జీవితంలో మీరు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.